కేసును పోలీసులు బస్ట్ చేశారు. కీలక నిందితుడిని అరెస్టు చేశారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ పలు సంచలనమైన విషయాలు బయటపెట్టారు. పైరసీ అనే భూతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తోందని ఆందోళన కూడా వ్యక్తం చేశారు. పైరసీ మాస్టర్ మైండ్ ఐబొమ్మ బప్పం టీవీ నిర్వాహకుడైన ఇమ్మడి రవిని అరెస్టు చేశామని వెల్లడించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి వంటి సినీ పెద్దలు సిపిని కలిశారు. సిపి సజ్జనార్ను టాలీవుడ్ స్టార్స్ కలిసిన సందర్భంగా పలు అంశాలను వెల్లడించారు. ఇమ్మడి రవిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మొత్తం 5 కేసులు నమోదు చేసినట్టుగా వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు లోతైన దర్యాప్తును చేపట్టారు. రవిపై ఐటీ యాక్ట్, కాపీరైట్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. అంతకు ముందు పైరసీ కేసులో శివరాజ్, ప్రశాంత్ అనే మరొక 2 అదుపులోకి తీసుకుని వారి నుంచి పైరసీకి సంబంధించిన పలు కీలక వివరాలు సేకరించామన్నారు. అయితే ఇంత పెద్ద స్కామ్ నెట్వర్క్ ఒక్కడి చేతనే సాధ్యమైందా? దీని వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారు? వారంతా ఎక్కడెక్కడ ఉన్నారు? వారిని పోలీసులు అరెస్టు చేస్తారా లేక విదేశాల్లో ఉన్న వారిని వదిలేస్తారా? కింగ్ పిన్ రవిని ఎలా దొరికాడు? ఒక్క రవితోనే పైరసీకి ఫుల్ స్టాప్ పడుతుందా? భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సినిమా పైరసీని ఎలా అరికట్టవచ్చు? పైరసీపై సినీ పెద్దలు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? రవి పైరసీతోనే ఆగిపోయారా లేక బెట్టింగ్ యాప్లను డెవలప్ చేశారా? చేస్తే వాటి వెనకాల ఎంత లావాదేవీలు జరిగాయి అన్న విషయాలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొక 2 నిందితులను కూడా అరెస్టు చేశారు. సో ఇక్కడితో ఇప్పుడు ఈ సైబర్ ఏదైతే ఉంది పైరసీ మోసాలకు అడ్డుకట్ట పడుతుందా లేకపోతే ఎట్లా ఇంకా ముందు ముందు అంటే రవి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, మరి రవి బయటకు వచ్చినాక కూడా ఇలాంటివి మళ్ళీ కొత్తగా సైట్లు పుట్టుకొస్తాయి, ఎట్లా దాన్ని అరికట్టడం? మనతో పాటు జాయిన్ అయ్యారు. అంటే ఇలాంటి వాటికి ఎలాంటి టెక్నికల్ అంశాలు కూడా మాట్లాడడానికి సైబర్ సెక్యూరిటీ సంబంధించి సైబర్ సెక్యూరిటీ నిపుణులు సంబంధించి మనకి నల్లమోతు శ్రీధర్ గారు, ఐటీ నిపుణులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు జాయిన్ అయ్యారు. నల్లమోతు శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, మనం చూసాము ఇమ్మడి రవి ఎంత పెద్ద అంటే ఇది చాలా వరకు సినీ ప్రేక్షకులు ఒకవైపు బాధ కలిగిస్తూనే బట్ సినీ ఇండస్ట్రీకి సంబంధించి చాలా కొన్ని కోట్ల రూపాయలకు నష్టపరిచాడు ఆయన దగ్గర ఇప్పటికే పోలీసులు 5 కోట్ల వరకు కూడా రికవరీ చేశారు. బట్ 20 కోట్ల వరకు ఆయన సంపాదించుకున్నాడు. 50 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో ఇప్పుడైతే తాత్కాలికంగా మరి ఆ వెబ్సైట్ అయితే మూసివేయడం జరిగింది. మనం చూసాము అంటే ఐబొమ్మ బప్పం లాంటి ఇప్పుడు సినిమా కంటెంట్ కి సంబంధించి పైరసీ వెబ్సైట్లన్నీ ఉంటాయి. బట్ ఇవన్నీ ఒక్కసారి మూసేస్తే అంటే కొత్తగా కూడా పుట్టుకొస్తున్న పరిస్థితి ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా కూడా ఈ టొరెంట్లు అన్ని కూడా కొత్త మనం చూస్తూ ఉంటుంటాం. సో వాటిని కట్టడి చేసే అవకాశం వీలుంటుందా? యాజ్ ఎక్స్పర్ట్ గా మీరు ఏం చెప్తారు? వాస్తవంగా భవిష్యత్తులో వీటన్నిటినీ కూడా మళ్ళీ కొత్త పుట్టుకొస్తే దాన్ని డిస్కస్ చేయబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేటప్పటికి చాలా పెద్ద స్కామ్ అండి. ఇట్స్ కైండ్ ఆఫ్ చెప్పాలంటే ఇదేదో సంథింగ్ పైరసీ మాత్రమే కాదు, ఈడీని కూడా ఈరోజు సజ్జనార్ గారి ప్రెస్ మీట్ చూస్తే కనుక ఈడీ ఇన్వాల్వ్మెంట్ కూడా జరగబోతుంది. ఈడీ ఇన్వాల్వ్ అయితే కనుక భారీ స్థాయిలో మనీ లాండరింగ్ జరిగినట్లు కూడా మనకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎలాగంటే కనుక ఇదేదో మనం ఒక ఆస్పెక్ట్ చూస్తున్నాం, సినిమాలు సినిమా ఇండస్ట్రీస్ కి ఎలా నష్టం జరిగింది ఇలా ఆస్పెక్ట్ అనేది చూస్తున్నాం. దాని గురించి ఎటు నేను డిస్కస్ చేస్తాను. దానికంటే ముఖ్యంగా వీళ్ళు బెట్టింగ్ యాప్స్ యాడ్స్ మాత్రమే కాదు, వీళ్ళు సొంతంగా బెట్టింగ్ యాప్స్ ను కూడా క్రియేట్ చేశారు అని చెప్పేసి అనుమానాలు కూడా వస్తున్నాయి. సో తద్వారా భారీ మొత్తంలో ఎవరైతే కనుక ఈజీ మనీ కోసం అలవాటు పడిన యువతరం ఉంటారో వాళ్ళకి ఈ అప్లికేషన్ అలవాటు చేసి మీరు కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి ఆ ఫేక్ బెట్టింగ్ నిర్వహించి ఆటోమేటిక్ గా భారీ మొత్తంలో డబ్బులు వీళ్ళు సంపాదించినట్లుగా మనకు అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్లుగా 20 కోట్ల రూపాయలు కాదండి, వాస్తవం 20 కోట్ల రూపాయలు అఫీషియల్ గా సజ్జనార్ గారు అన్నట్టుగా అఫీషియల్ గా మనకు తెలుస్తుంది. కానీ మ్యూల్ అకౌంట్స్ అని ఉంటాయి. మ్యూల్ అకౌంట్ అంటే ఏంటంటే సహజంగా నేను నేరస్తుడిని అనుకోండి, నేనేం చేస్తాను డైరెక్ట్ గా నా అకౌంట్ లోకి ట్రాన్సాక్షన్స్ జరగకుండా కొంతమందిని తక్కువ ఆదాయ వర్గాలు ఉండే వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పేసి మీ అకౌంట్ లో డబ్బులు వేస్తాము, అవసరమైనప్పుడు విత్డ్రా చేసి పెట్టండి, మీకు నెలకి ఎంత ఇస్తారు. సో ఇలాంటి వాటిని మ్యూల్ అకౌంట్స్ అంటారు. సైబర్ నేరాలు జరిగేటప్పుడు నేరస్తులు
ఆపరేట్ చేసేది ఇలాగా. సో ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది పూర్తి స్థాయిలో ఎంటర్ అయ్యేసి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుందో, విదేశాల నుంచి ఎక్కడికి డబ్బులు ఎలా అకౌంట్స్ లోకి ఏ అకౌంట్స్ లోకి వచ్చి ఉన్నాయి, ప్లస్ ఇదంతా కూడా ఎక్కడెక్కడ వ్యవస్థాగతంగా డిస్ట్రిబ్యూట్ అయింది బయటకు వచ్చే స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇది సినిమా పైరసీకి సంబంధించి అని మనం పైకి చూస్తున్నది చాలా చిన్న ఆస్పెక్ట్ అండి. దీని వెనక చాలా పెద్ద ఎకనామిక్ అఫెన్స్ అనేది మనం చూడబోతూ ఉన్నాం. ఇకపోతే మీరు ఒకటి అడిగారు, భవిష్యత్తులో ఇలాంటి వాటిని కట్టడి చేయొచ్చా లేదా అని చెప్పేసి అని. వాస్తవంగా ఇలాంటి వాళ్ళంతా కూడా కొత్త కొత్త డొమైన్ నేమ్స్ క్రియేట్ చేసుకొని, ఇతను ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2 years 3 years 5 years జైల్లో ఉన్నాడు అనుకోండి చిన్న ఎగ్జాంపుల్ గా. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇప్పటికే అతను ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నాడు. అతను అసలు పేరు కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర నుంచి పాన్ కార్డు దగ్గర నుంచి అంతా కూడా వేరే పేరుతో చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి వ్యక్తి రేపు కొత్త అవతారాలు ఎత్తేసి సేమ్ ఇదే యాక్టివిటీ చేయడం చెప్పేసి అని డౌట్ లేదు. 100% ఇలాంటి యాక్టివిటీ అంత కంటిన్యూ చేసే స్కోప్ ఉంటుంది. ఎట్లనే కాదు, ఇలాంటి వాళ్ళు భవిష్యత్తులో కొంతమంది పుట్టుకొచ్చేసి కొత్తగా క్రియేట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంటే ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంతో లేకపోతే ఎనకుండే సార్ చిన్న డౌట్, యాక్చువల్ గా ఇప్పుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు, అంతకుముందు ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇంత పెద్ద నెట్వర్క్ ఇది ఒక్క ఇమ్మడి రవి వల్ల ఇది సాధ్యపడుతుంది. దీనికి ఒక టెక్నికల్ టీం ఉంటారు, అప్లోడర్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. అంటే చాలా హ్యాండర్స్ కూడా వాళ్ళని మెయింటైన్ చేస్తూ ఉండుంటారు. ఇంత పెద్ద నెట్వర్క్ ఇది. సో ఈ 50,000 సబ్స్క్రైబర్లు అంటే చిన్న విషయం కాదు. చాలా మంది అంటే ఇంత డబ్బులు 50 లక్షల సబ్స్క్రైబర్లు అంటే మీరు చెప్తున్న మ్యూల్ ద్వారా చాలా వరకు కూడా వీళ్ళు చాలా అకౌంట్స్ ఉంటాయి వీళ్ళకి, అక్కడ డబ్బును వాళ్ళు పెడుతూ ఉంటారని చెప్పి. ఇప్పుడు రవిని అరెస్ట్ చేస్తే మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా నిలువరించే సాధ్యపడుతుందా? ఇప్పుడు ఒక రవితోనే ఇది ఆగుతుందా? ఇప్పుడు ఆయన లోపల ఉంటాడు, మరి మిగతా వాళ్ళందరూ కూడా బయట చేసే ఛాన్స్ ఉండదంటారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు దీది ఎలా జరిగింది అన్న దాని మీద ఫస్ట్ మనం డిస్కస్ చేస్తే ఆ తర్వాత దీనికి ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ సినిమాని ఫస్ట్ రిలీజ్ అయిన రోజు ఎలాగా సర్క్యులేషన్ తీసుకొస్తున్నారని చాలా మంది డౌట్ వస్తుంది. సహజంగా ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు పైరసీ అంటే కనుక, ఏ సినిమా థియేటర్లో ఎగ్జిబిటర్స్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక థియేటర్లో ఏదో ఒక మారుమూల గ్రామంలో జస్ట్ ఒక మూలలో కూర్చోనో లేకపోతే మీకు ప్రొజెక్షన్ జరిగే రూమ్ లో కూర్చోనో రికార్డు చేసేసి వదిలేవాళ్ళు, ఎవరు కూడా కమ్మేసేవాళ్ళు. సో దాంట్లో క్వాలిటీ తక్కువగా ఉండేది, ఎస్డి క్వాలిటీ, స్టాండర్డ్ డెఫినేషన్ క్వాలిటీ ఉండేది. సో అది పైరసీ అనే విషయం కూడా అర్థమై ఉండేది. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న థింగ్ ఏంటంటే పూర్తిగా ఒరిజినల్ కాపీని సర్వర్ నుంచి దొంగిలిస్తున్నారు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. సహజంగా రేపు సినిమా రిలీజ్ అవుతుంది అనుకోండి, ఒక మహేష్ బాబు సినిమా రేపు రిలీజ్ అవుతుంది అనుకోండి చిన్న ఎగ్జాంపుల్ గా. సో రిలీజ్ అవుతుంటే పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత దాని కాపీ వచ్చేటప్పటికే నేనే పోస్ట్ ప్రొడక్షన్ అంటే సినిమా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ నాకు ప్రాజెక్ట్ అప్ చెప్పారు అనుకోండి పోస్ట్ ప్రొడక్షన్ చేయమని, నా సర్వర్ లో ఉంటుంది కదా ఫైల్, ఏదైతే కనుక రేపు రిలీజ్ అవ్వాల్సిన ఫైల్ నా దగ్గర నా సర్వర్ లో ఉంటుంది. నా సర్వర్ లో ఈ రోజు సాయంత్రానికి నేనేం చేస్తాను, క్యూబ్ అని చెప్పేసి క్యూబ్ వాడగా ట్రాన్స్ఫర్ చేస్తా. క్యూబ్ ఏంటి? డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్. క్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే నా పోస్ట్ ప్రొడక్షన్ సర్వర్ దగ్గర నుంచేసి క్యూబ్ వాళ్ళకి పంపిస్తే క్యూబ్ వాళ్ళు దేశవ్యాప్తంగా ఉండే థియేటర్స్ కి, ప్రపంచవ్యాప్తంగా ఉండే ఎక్కడైతే రిలీజ్ అవుతుందో ఆ థియేటర్స్ మొత్తానికి FTP ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది సహజంగా అర్ధరాత్రి అంటే ఈ రోజు నైట్ అర్ధరాత్రి 12 గంటల లోపల జరిగే యాక్టివిటీ. రేపు మార్నింగ్ ఫస్ట్ 6 o'clock కి బెనిఫిట్ షో అనుకోండి. ఈ ప్రొసీజర్ లో ఫస్ట్ కాపీ ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది, నా సర్వర్ లో ఉంది. నేను క్యూబ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాను, క్యూబ్ వాళ్ళు థియేటర్ లో ట్రాన్స్ఫర్ చేశారు. ఇదంతా కూడా అఫీషియల్ గా జరిగే యాక్టివిటీ అయితే ఈ రవి టీమ్ ఆఫ్ పీపుల్ కానీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే కొంతమంది హ్యాకర్స్ హైర్ చేసుకొని వాళ్ళు కొంత నామినల్ అమౌంట్స్ ఇచ్చేసి 1,00,000 2,00,000 ఇచ్చేసి అతను ఏం చేస్తాడు, నా సర్వర్ లో కాపీ ఉంది కదా, నా సర్వర్ లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోనో VLC ప్లేయర్ లోనో లేకపోతే ఇంకొక సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లోనో ఒక చిన్న బగ్ ఏదన్నా ఉందో ఐడెంటిఫై చేసి దాని ద్వారా నా సర్వర్లకు ఎంటర్ అవుతాడు. సో ఎంటర్ అయిన తర్వాత ఒరిజినల్ గా రేపు రిలీజ్ అవ్వాల్సిన సినిమా మొత్తం ఫైల్ ఉంది కదా, 4 GB 5 GB ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ ని కాపీ చేసి పారేస్తారు. కాపీ అంటే ఒరిజినల్ ఫైల్ థియేటర్ లో చూడబోయే ఫైల్ అంతా వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇట్లా ఏం చేస్తాడు అంటే అంత ఈజీనా అని చెప్పేసి కూడా పీపుల్ డౌట్ రావచ్చు. సహజంగా చాలా మంది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇలాంటి వాటిని అప్డేట్ చేయరు.
నేను పోలీస్ డిపార్ట్మెంట్ కి సిఐడికి ట్రైనింగ్ ఇస్తుంటా, ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి వీటన్నిటి మీద. మేము ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నేను ప్రాక్టికల్ గా చూపిస్తూ ఉంటాను. బగ్స్ ఎలా ఉంటాయి, ఒక సాఫ్ట్వేర్ లో లూప్ హోల్ ఎలా ఉంటుంది, వాటిని ఎక్స్ప్లాయిట్స్ ద్వారా ఎలా ఎంటర్ అవుతారు హ్యాకర్లో, ఇదంతా కూడా మేము ట్రైనింగ్ ఇస్తూ చూపిస్తుంటాం పోలీస్ డిపార్ట్మెంట్ కి. సేమ్ అదే పద్ధతిలో వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ సాఫ్ట్వేర్ మన పాత వెర్షన్ వాడుతున్నాం కదా, పాత వెర్షన్ లో ఉండే ఒక చిన్న లోపాన్ని ఆసరాగా చేసుకుని చిన్న స్క్రిప్ట్ పంపించి మన సిస్టమ్ లో ఉండే సి డ్రైవ్, డి డ్రైవ్, ఎవ్రీథింగ్ మొత్తాన్ని కూడా యాక్సెస్ చేయగలుగుతారు. యాక్సెస్ చేయగలిగేసి ఆ ఫైల్ కాపీ చేసుకోగలుగుతారు. కాపీ చేయబడిన విషయం నాకు కూడా తెలియదు. అంటే సినిమా నా దగ్గర ఉంది కదా సర్వర్ లో, పోస్ట్ ప్రొడక్షన్ లో, నాకు కూడా తెలియదు. ఇలా చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు మీరు అన్నారు వీళ్ళని పట్టుకోలేరా అని చెప్పేసి అని. వాస్తవంగా కింగ్ పిన్ రవి అని చెప్పేసి అనుకుంటున్నాం. రవి లాంటి వాళ్ళు ఇంకొక కీలకమైన పొజిషన్స్ లో ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు పార్ట్నర్స్. ఆ ఇద్దరు ముగ్గురిని పట్టుకోగలిగితే కనుక, ఇతను ఒక్కతనే ఉంటే ప్రాబ్లం లేదు, ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటే కనుక వాళ్ళని కూడా పట్టుకోగలిగితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పర్ లేయర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ని స్టాప్ చేసినట్లయింది. కింద మిగతా వాళ్ళు ఎవరున్నారు, పాట్నాలో ఒక అతన్ని రీసెంట్ గా 4 నెలల క్రితం పట్టుకున్నారు. అతను ఏంటి, సేమ్ ఇట్లా రవి వీళ్ళ దగ్గర నుంచి 1,00,000-2,00,000 ఒక సినిమాని దొంగతనం చేసిన ₹1,00,000 తీసుకుంటా ఉండేవాడు అతను. సో అలాంటి హ్యాకర్లు వాళ్ళు ఏంటి, దే డోంట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఇన్ ద క్రైమ్. వాళ్ళు వాస్తవంగా ఏంటంటే రవి లాంటి వాళ్ళు ఒక జాబ్ ఇస్తే గనక ఆ డబ్బులు ఒక ఆశపడేసి వాళ్ళు పనిచేస్తున్నారు తప్పించి, వాళ్ళు రవినో మిగతా ఇద్దరు ముగ్గురు పట్టుకుంటే వాళ్ళు ఏం చేయలేరు, ఎవరో హ్యాకర్స్. కాబట్టి ఎంతో కొంత ఈ టీముని నిర్వీర్యం చేయగలిగితే కనుక, సో ఎగ్జిక్యూట్ చేసే సెకండ్ లెవెల్ వాళ్ళ వల్ల పెద్ద ప్రమాదం ఉండదు. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు పోలీసులకు కూడా మేము కొంత ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. అంటే నిజంగా ఇప్పుడు పోలీసులు ఏదైతే ఇప్పుడు అరెస్ట్ చేశారో, ఈ తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చే ఈ ప్రాబ్లమ్స్ కి చెక్ పెట్టే విధంగా కూడా చేయొచ్చు అంటారా? బ్రహ్మాండంగా అండి. ఇప్పుడు మేము పోలీస్ అకాడమీలో మేము ఇచ్చే ట్రైనింగ్స్ ఎంత అడ్వాన్స్గా ఉంటాయి అంటే, ఈ రోజు తెలంగాణ అంటే ఈ రోజు కొత్తది ఒకటి మూసివేస్తాము టెంపరీగా, కొన్ని క్లోజ్ చేయించినా కూడా మీరంటే కొత్త వెబ్సైట్లు అన్ని పుట్టుకొస్తున్నాయి. సో వాటిని ఎట్లా కట్టడి చేయడానికి ఛాన్స్ ఉంటుంది సార్? మరి మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకున్నారండి. ఇప్పుడు డొమైన్ నేమ్స్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు, 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్నారు కదా, అవన్నీ వాళ్ళ మెయిల్ ఐడీస్ వీళ్ళ దగ్గర ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఇదే ibomma.com అనే దాన్ని బ్లాక్ చేశారు అనుకోండి. సో చేసిన వెంటనే ఆటోమేటిక్ గా విత్ ఇన్ 6 hours 7 hours లోపల కొత్త డొమైన్ నేమ్ రిజిస్టర్ చేసుకుని ibomma.org లేదా మార్చేసి 50 లక్షల మందికి మెయిల్ పంపిస్తారు. ఏమని, సో వీఆర్ ఆన్లైన్ అగైన్ ఆన్ దిస్ న్యూ డొమైన్ అని లింక్ పంపిస్తారు. సహజంగా మనం ఏం చేస్తామంటే డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇంటర్నెట్ బ్లాక్ చేసాము కాబట్టి ఇంకా దరిద్రం వదిలిపోయింది అనుకుంటారు పబ్లిక్ దాని ఇలాగా. కానీ వాస్తవంగా వీళ్ళు ఏం చేస్తారు, మెయిల్ న్యూస్ లెటర్ ద్వారా కొత్త డొమైన్ కూడా సబ్స్క్రైబర్స్ పంపించేటప్పటికి వాళ్ళ యాక్టివిటీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో మీరు అన్నది చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కొత్త డొమైన్స్ రాకుండా అడ్డుకోవడం సాధ్యపడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ గా. కానీ ఎప్పటికప్పుడు అందుకనే పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ ఖచ్చితంగా నిరంతరం విజిలెన్స్ గానే ఉండాలి. ఈ రోజు రవి కాకుండా రేపు కొత్త వాళ్ళు ఎవరో పుట్టుకొచ్చి దే కెన్ ఆల్సో స్టార్ట్ సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. ఏమి ఇది జరగదని అనడానికి ఏమీ లేదు, బుల్లెట్ ప్రూఫ్ గా ఏమి ఉండదు. కాబట్టి ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా డొమైన్స్ కొత్తగా నోటీస్కి వస్తే కనుక ఖచ్చితంగా యాక్షన్ తీసుకోగలగాలి. దీనికోసం సపరేట్ టీము పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కలిసి ఖచ్చితంగా ఇది రెగ్యులర్ గా మానిటరింగ్ మెకానిజం ఉండేలాగా పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా చాలా అడ్డుకట్ట వేయచ్చు. ఎందుకంటే కొత్త డొమైన్ నోటీస్ కలగాలి, దాని మీద ఫోకస్, ఇది ఎక్కడి నుంచి మారుతుంది, కొన్ని అలర్ట్స్ పెట్టుకొని ఓకే వీళ్ళు డొమైన్ నేమ్ మార్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇది ఎక్కడ హోస్ట్ అయ్యి ఉంది, హోస్టింగ్ కంపెనీకి మనం డిఎంసీ నోటీస్ ఎలా పంపించవచ్చు, ఇదంతా కూడా ఎస్ఓపి అని చెప్పేసి అంటారు. ఎస్ఓపిస్ ద్వారా వీ కెన్ ఇన్వెస్టిగేట్ అండి. అది పెద్ద విషయం కాదు, కాకపోతే నిరంతరం నిఘా ఉండటం చాలా అవసరం. అంటే ఇందాక ఇండస్ట్రీ గురించి కూడా మాట్లాడుతూ అన్నారు. అంటే ఇండస్ట్రీ పరిష్కారం అంటే ఏ దిశగా చూపాలి? చాలా వరకు ఇప్పుడు ఈ సైట్లు క్లోజ్ అవ్వటం వల్ల అంటే చెప్పొచ్చో లేదో తెలియక చాలా మంది బాధపడుతున్న విషయం. ఎందుకంటే ఎక్కువగా టికెట్ ప్రైసెస్ అంతా కూడా హైగా ఉన్నాయి. వాళ్ళు అంటే పీపుల్కి ఫ్రీగా చూడడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. సో ఎన్ని మూసినా కొత్త తరంగా పుట్టుకొస్తాయి, వాటిని ఫాలో అవుతూ ఉండుంటారు. బట్ టికెట్ అందరూ చెప్తున్న మాట ఏంటి, టికెట్ ప్రైసెస్ ఆర్ వెరీ హై. సో అందుకే మేము ఇట్లా చూస్తున్నామని చెప్పి అంటున్నారు. సో ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్ పడాలంటారు? కరెక్టేనండి. వాస్తవంగా చెప్పాలి అంటే కనుక ఫిల్మ్ ఇండస్ట్రీ తనకు తాను తెచ్చుకున్న సమస్య ఇది.
ఒకప్పుడు పైరసీ అనేది ఒకప్పుడు ఉన్నా కూడా పెద్దగా పైరసీ కంటే థియేటర్కి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఇప్పుడు అంతంత డబ్బులు పెట్టేసి ఒక ఫ్యామిలీ మెంబర్ నలుగురు ఉన్నారు అనుకోండి, భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, అట్లీస్ట్ 2000 రూపీస్ ఖర్చు పెట్టి థియేటర్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. టికెట్ రేట్లు అసలు ఫస్ట్ వీక్ లో చూడాలనుకుంటే ఇంకా దాదాపు 3000-4000 దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఆటోమేటిక్ గా ఎందుకు ఎంత పెరుగుతుందంటే కనుక బికాస్ ఆఫ్ హీరోస్ రెమ్యూనరేషన్ అండి. అంటే మనం చాలా గ్లామరైజ్ చేసి పారేసి ఉన్నట్లు నిక్కచ్చిగా మాట్లాడుకోవాలి అంటే కనుక కోట్లాది రూపాయలు ఒక సినిమా ఫిల్మ్ ప్రొడక్షన్ లో 200 కోట్ల రూపాయలు పెట్టి ఒక సినిమా తీశారనుకోండి, అసలు 200 కోట్లు ఎందుకు అవుతుంది ఫస్ట్ మనం ఆలోచిస్తే, ఒకటే దాంట్లో మేజర్ పోర్షన్ ఆఫ్ స్లైసెస్ మనం చూస్తే కనుక పై చార్ట్ క్రియేట్ చేస్తే, ఒకటి హీరో రెమ్యూనరేషన్స్, హీరోయిన్ రెమ్యూనరేషన్స్, పెద్ద పెద్ద ఆర్టిస్టుల రెమ్యూనరేషన్స్, డైరెక్టర్స్ రెమ్యూనరేషన్స్. సో ఆ తర్వాత విదేశాలకు టీం మొత్తాన్ని తీసుకెళ్లేసి కొంతమందిని తీసుకెళ్లేసి కెమెరామెన్స్ దగ్గర నుంచి అందరిని తీసుకెళ్తే కనుక, నేను ఒకప్పుడు ఫిల్మ్ జర్నలిస్ట్ నాకు కాబట్టి బికాస్ ఆఫ్ దట్ ఐడియా నేను ఇదంతా చూస్తున్నాను. తీసుకెళ్తే అక్కడ ఏ పరిస్థితులు ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా చూస్తే కనుక రెమ్యూనరేషన్ ఎవరు పెంచుకున్నారు, లేకపోతే కనుక కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఏ మూవీ ఎవరు పెంచారంటే కనుక ఫిల్మ్ ఇండస్ట్రీనే పెంచింది. సో పెంచేసి దీన్ని ఫస్ట్ వీక్ లో ఇది రాబట్టాలి అంటే కనుక మేము ప్రైసెస్ పెంచుకుంటామని ప్రభుత్వాలను మనం రిక్వెస్ట్ చేయటం, ఇదంతా చేసేసి ఒక రకంగా చెప్పాలి అంటే మేము రిలీజ్ చేసే సినిమాలన్నీ చాలా ప్రీమియం సినిమాలు అనే ఫీలింగ్ తీసుకొచ్చారు. ప్రీమియం సినిమాలు అయితే కనుక మాకంత బడ్జెట్ లేదు, మేము చూడలేము, మా ఆర్థిక స్తోమత సరిగా లేదు, ప్రేక్షకులు ఏం చేస్తున్నారు, ఇలాంటి సైట్కి వెళ్తున్నారు. అదే మీ సినిమాని ప్రీమియం కాదు మిడిల్ క్లాస్ అందుబాటులో ఉండే విధంగా తీయండి, ప్రతి ఒక్కళ్ళు ఖర్చు తగ్గించుకొని చేయండి, నెంబర్ ఆఫ్ మూవీస్ చేయండి. ఇప్పుడు ఒకే సినిమాలో కోట్లాది రూపాయలు సంపాదించాలని కోరుకునే బదులు నెంబర్ ఆఫ్ మూవీస్, నెంబర్ ఆఫ్ తక్కువ బడ్జెట్ ఉండే మూవీస్ తీయడం ద్వారా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్లు అవుతుంది, ఇండస్ట్రీకి కూడా సపోర్ట్ గా ఉంటుంది కదా. సో అందుకని ఏంటంటే పైరసీకి వాస్తవంగా పైరసీని మనం ఇప్పుడు రవినో లేకపోతే ఇది ఎలా జరిగిందో ఇదంటిని డిస్కస్ చేసుకోవడం వలన అది కొంత ఆస్పెక్ట్ తప్పించేసి చూడాలనుకునే వాళ్ళు రేపు ఇంకో టొరెంట్కు ఇంకో దగ్గరికి వెళ్ళి చూసే అవకాశం ఉంది. ఎందుకంటే బికాస్ పీపుల్ ఒక సఫకేట్ అయిపోయి ఉన్నారు, సఫర్ అవుతూ ఉన్నారు, ఎంత డబ్బులు పెట్టిన థియేటర్కి వెళ్ళి ఎలా చూడాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అంటే విదేశాల్లో ఉన్న సర్వర్స్ ని అంటే ఎట్లా కట్టడి చేయొచ్చు అంటే ఒక్కసారి అంటే టెక్నికల్ గా కొన్ని జ్యూరిస్డిక్షన్ లో మనకి ఎటువంటి లా పరంగా కూడా వాళ్ళని ఎట్లా కట్టడి చేయొచ్చు అండి? ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా కాపీ రైట్ కి సంబంధించి డిజిటల్ మిలియన్ డిఎంసి అంటారు, డిజిటల్ మిలియన్ కాపీ రైట్ యాక్ట్ అని. సో ఏదన్నా సినిమా కానీ, ఏదన్నా బుక్ కానీ, ఇంకా ఏదైనా సాంగ్ కానీ, వాట్ ఎవర్ ద క్రియేటివ్ కంటెంట్ కాపీ రైట్ కింద వచ్చేదాన్ని, నేనే ఒక పాట మ్యూజిక్ ఇచ్చాను అనుకోండి, నేను మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నేను నా కంటెంట్ ని ఎవరైనా అప్లోడ్ చేసి నా సైట్ లో అప్లోడ్ చేస్తే ఆ హోస్టింగ్ సర్వర్ కి, అది డిజిటల్ వర్షన్ అని రకరకాల సర్వర్స్ ఉంటాయి, వాళ్ళకే అఫీషియల్ గా ఒక లెటర్ రాయడం జరుగుతుంది. ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమని డిఎంసిఏ నోటీస్ అని ఇస్తారు. దాంట్లో ఒరిజినల్ ఏంటి, దాన్ని ఆథరైజ్డ్ ఎవరో, ప్లస్ అది ఎక్కడ హోస్ట్ చేయబడి ఉంది, దీనికి సంబంధించిన లింక్ ఏంటి, ఎక్కడ ఏ లింక్ లో పోస్ట్ చేయబడి ఉంది, కింద సిగ్నేచర్ ఇచ్చేసి డిఎంసీఏ నోటీస్ పంపిస్తే మామూలుగా తీసేయాలి. అంటే కొత్త సినిమా అనేది ఈ పర్టికులర్ ఐబొమ్మ సైట్ లోనే వీళ్ళు అప్లోడ్ చేశారు అనుకోండి, డిఎంసీఏ నోటీస్ ఇస్తే గనక ఆ అప్లోడ్ హోస్టింగ్ స్పేస్ ఇచ్చిన సర్వీస్ ప్రొవైడర్ మామూలుగా డిలీట్ చేయాలి ఆ సినిమాని. కానీ వీళ్ళు డిలీట్ చేయట్లేదు. ఎందుకు డిలీట్ చేయట్లేదు అంటే అది రవి గొప్పతనం ఇంకొకటి గొప్పతనం కాదండి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కరేబియన్ ఐలాండ్స్ యుఎస్ కు బాగా దగ్గరగా ఉండే ప్రాంతాలు, యుఎస్ లో ఎంత లా ఎన్ఫోర్స్మెంట్ కరెక్ట్ గా ఉంటుందో ఇక్కడ కరేబియన్ ఐలాండ్స్ లో వచ్చేటప్పటికి వాళ్ళు ప్రపంచంలో ఉండే అన్ని చట్టాలను పట్టించుకోరు. వాళ్ళు ఏం చేస్తారు, వీ హ్యావ్ అవర్ ఓన్ లా, మా దేశంలో మా ఐలాండ్స్ లో మేము కొన్ని మాకు సంబంధించిన మా సొంత చట్టాలను మాత్రమే మేము హానర్ చేస్తాం, బయట వాళ్ళు ఎవరో వచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేయమంటే కనుక మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి వాళ్ళ స్ట్రాటజీ అలా ఉంటుంది, ఆ ఐలాండ్స్ స్ట్రాటజీ. సో సరిగ్గా దీన్ని ఆధారంగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా రవి మాత్రమే కాదు చాలా మంది పైరేటెడ్ కంటెంట్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు, లేకపోతే డార్క్ వెబ్ సర్వర్స్ ఇవంతా కూడా కరీబియన్ ఐలాండ్స్ లో ఉంటాయి. అందుకని ఇంతకాలం పాటు వాస్తవంగా రవికి సంబంధించిందో దీని వెనక ఎవరున్నారు ఇదంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచో తెలుసు అండి, ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ. శ్రీధర్ గారు అంటే ఫైనల్ గా చెప్పండి, డిజిటల్ అరెస్టులతో ఈ పైరసీ అనేది తగ్గుతుందా?
అంటే ఇది సిస్టమ్ తప్ప చూసే ప్రేక్షకులు తప్ప ఎక్కువగా ప్రైజెస్ ఏవైతే టికెట్ ప్రైజెస్ ఎఫోర్డబుల్ కాని ప్రైజెస్ ఉన్న టికెట్ హై రేట్స్ ఉన్న టికెట్స్ తప్ప ఏం చెప్తారు ఫైనల్ గా? అందరిదే తప్పేనండి. ఇప్పుడు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీ ఫోన్ సెక్యూర్ గా ఉంటుంది అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. సో ప్రేక్షకుడు తప్పు, అలాగే సినిమా వాళ్ళకి తప్పు. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ కూడా దే హ్యావ్ టు బి విజిలెంట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళదే తప్పే. ముందు దీనికి ఏదన్నా ఒక మీనింగ్ఫుల్ సొల్యూషన్ రావాలని ఆశిద్దాం. ఇందాక అంటున్నారు అంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కూడా అంటే ఇంకొంచెం టెక్నికల్ గా అంటే ఫోన్ లో ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకంటే ప్రేక్షకులకి ఏదైనా చెప్పదలుచుకున్నారా అంటే ఇలాంటి ఇలాంటి యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే అండి, ఇది యాక్చువల్లీ మీ ఫోన్ లో ర్యాట్ అంటారు, రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్ అంటారు. అంటే వన్స్ సినిమా చూడటం కోసం యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే దీని లోపలే మీకు తెలియకుండా మీ ఫోన్ ను, మీ కెమెరా, మీ లొకేషన్, మీ ఇంటర్నెట్, మీ ఫొటోస్, మీ వీడియోస్ అన్ని పర్మిషన్స్ తీసుకునేలాగా ర్యాట్లు ఉంటాయి. ఒక్కసారి అది ఇన్స్టాల్ అయితే మీరు ఒక పక్క సినిమా చూస్తూ ఉంటారు, మీకు తెలియకుండా మీ ఫ్రంట్ కెమెరా ద్వారా మీ ఫేస్ వచ్చేటప్పటికి హ్యాకర్ తెలుస్తూ ఉంటుంది. మీ బ్యాక్ కెమెరా ద్వారా మీ ఇల్లంతా కనపడుతూ ఉంటుంది. మీరు మాట్లాడుకునే మాట వాళ్ళు కనపడుతూ ఉంటాయి. అంటే దే ఆర్ సింప్లీ స్టీలింగ్ యువర్ మొబైల్ ఫోన్. అంటే మన చేతిలో ఫోన్ ఉంది కానీ మన డేటా అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఇలాంటి పైరేటెడ్ కంటెంట్ యాప్స్ ని దయచేసి ఎవరు ఇన్స్టాల్ చేసుకోవద్దు. ఖచ్చితంగా ప్రమాదం కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నల్లమోతు శ్రీధర్ గారు చాలా చక్కగా వివరించారు. రైట్, చూసారు కదా, ఇది